నమస్తే. హెల్త్ టిప్స్ తో పాటు ఆరోగ్య సమస్యలు వాటికి పరిష్కారాలను అందించే ఆరోగ్య మంత్రాకి స్వాగతం. గుండె చూడ్డానికి పిడికడంతే ఉంటుంది, కానీ చెట్టంత మనిషిని నిలబెడుతుంది. గుండె బలం అలాంటిది. మరి ఇక నిరంతరాయంగా లబ్డబ్బని కొట్టుకుంటూ అన్ని అవయవాలకు రక్తాన్ని పంప్ చేసే ఇది చతికిలబడితే శరీరం చేతులెత్తేస్తుంది. అలాంటి గుండెను జాగ్రత్తగా కాపాడుకోవడానికి డాక్టర్లు 10 సూత్రాలు సూచిస్తున్నారు. మరి ఆ 10 సూత్రాలు ఏంటి? వాటిని పాటించడం వల్ల గుండె ఏ విధంగా పదిలంగా ఉంటుంది? పూర్తి సమాచారం తెలుసుకుందాం. దానికోసం మీరు చేయవలసిందల్లా ఈ వీడియో పూర్తిగా చూడటమే. ఇక వివరాల్లోకి వెళితే, అవును, ఇప్పుడు చెప్పబోయే 10 సూత్రాలను పాటిస్తే కనుక గుండె పదిలమంటున్నారు వైద్యులు. వాటిలో ముందుగా చెప్పుకోవాల్సి వస్తే, ఇప్పుడు వాహనాలు, లిఫ్ట్లు అందుబాటులోకి వచ్చాక శారీరక శ్రమ బాగా తగ్గిపోయింది కదా. వీలైనప్పుడు నడవడం, మెట్లు ఎక్కడం చెయ్యండి. దీనివల్ల శారీరక శ్రమ కలుగుతుంది. ఇక శారీరక శ్రమ వల్ల కొలెస్ట్రాల్ కరిగిపోయి గుండె ఆరోగ్యవంతంగా ఉంటుంది. ఇక ఒత్తిడితో గుండె వైఫల్యం, గుండెపోటు ముప్పు పెరుగుతుంది. కనుక రోజుకు కనీసం 20 నిమిషాల పాటు ధ్యానం చేస్తే ఒత్తిడి పలాయనం చిత్తగిస్తుంది. ఫలితంగా గుండె ఆరోగ్యంగా ఉంటుంది. ఇక కార్టిజోల్ వంటి హార్మోన్లు గుండె ఆరోగ్యం దెబ్బతినేలా చేస్తాయి. వ్యాయామంతో ఇలాంటి హార్మోన్ల స్థాయిలు ఉధృతం కాకుండా చూసుకోవచ్చు. నిద్రలేమితో రక్తపోటు పెరుగుతుంది. ఇది గుండె జబ్బుకు దారితీస్తుంది. కనుక రాత్రిపూట 7 నుంచి 8 గంటలు నిద్రపోవాలి. దీనివల్ల గుండె ఆరోగ్యం పుంజుకుంటుంది. ఇక అదే విధంగా నవ్వడం వల్ల రక్తనాళాలు విప్పారి రక్తపోటు తగ్గుతుంది. అందువల్ల సమయం దొరికినప్పుడు జోక్స్ చదవండి, నవ్వు తెప్పించే సినిమాలు చూడండి. ఇక గుండె కూడా కండరమే. దీనికి ప్రోటీన్లు అవసరం. చిక్కుళ్ళు, బఠానీలు, చేపలతో పాటు బాదం, పిస్తా వంటి గింజ పప్పులు తీసుకోండి. ఇక అదే విధంగా అధిక బరువు గుండెకు చేటు. బరువు పెరగడం వల్ల గుండె మరింత కష్టపడాల్సి వస్తుంది. కాబట్టి ఆహార వ్యాయామాలతో బరువు పెరగకుండా చూసుకోవాలి. ఇక జంక్ ఫుడ్ కు దూరంగా ఉండమని చెబుతున్నారు వైద్యులు. జంక్ ఫుడ్ వల్ల మధుమేహం ముప్పు పెరుగుతుంది. మధుమేహానికి గుండె జబ్బుకు లంకె ఉందన్న సంగతి తెలిసిందే కదా. కనుక గుండె ఆరోగ్యంగా ఉండాలంటే జంక్ ఫుడ్ కు దూరంగా ఉండాలి. అంతేకాకుండా మధుమేహానికి దారితీసే ఆహార పదార్థాలను ఎట్టి పరిస్థితుల్లో తీసుకోకూడదు. ఇక అప్పుడప్పుడు యాత్రలకు వెళ్లడం అలవాటు చేసుకోవాలి. ఎందుకంటే దీని వల్ల ఒత్తిడి తగ్గిపోతుంది. ఒంటికి ఎండ తగిలితే విటమిన్ డి కూడా లభిస్తుంది. ఇది గుండెకు మేలు చేస్తుంది. ఇక అదే విధంగా తగినంత నీరు తాగాలి. ఒంట్లో నీటి శాతం తగ్గితే రక్తం చిక్కబడుతుంది. గుండె జబ్బు గలవారికి మరింత హాని చేస్తుంది. కనుక తగినంత నీటిని తాగడం అలవాటు చేసుకోవాలి. సో చూసారు కదా, గుండె పదిలంగా ఉండాలంటే డాక్టర్లు చెబుతున్న 10 సూత్రాలు ఇవి. వీటిని పాటిస్తే కనుక గుండె జబ్బులు రానే రావు. ఇక మేము అందించిన ఈ వీడియోపై మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో రాయండి. మీకు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.